వెల్కమ్ టు నవ్య. ఈరోజు అయితే మనం మంచి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే చూద్దాం. ఇంట్లో వేస్ట్ అయిపోయిన వుడ్ ఫర్నిచర్ ఏదైనా రెడీ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు వేస్టేజ్ అయిన వుడ్ అయితే ఉంటుందో దాంతో తయారు చేసిన హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఐడిల్. మనం ముందుగా అయితే ఏ పూజ చేయాలన్నా, ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా వినాయకుడిని అయితే పూజించుకుంటాం కదా, అలాగే వినాయకుడిని చేశారు. మంచి వేస్టేజ్ ఆఫ్ వుడ్తో వినాయకుడిని బొమ్మ చేశారు. చాలా బాగుంది, నీట్గా డిజైన్ చేశారు. వుడ్తో అయినా మిగిలిపోయిన వుడ్తో చేశారు. మంచిగా కింద ఒక స్టాండ్ లాగా చేశారు. లైట్ డార్క్ బ్రౌన్ అండ్ లైట్ బ్రౌన్తో మంచి స్టాండ్ లాగా అయితే చేశారు. దానిపైన వినాయకుడిని అయితే డిజైన్ చేశారు ఇలా వుడ్తో. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, మంచిగా నీట్గా చేశారు. అది కూడా వేస్టేజ్ ఆఫ్ వుడ్తో చేసినా కానీ అలాగైతే కనిపించట్లేదు. మంచిగా వెరైటీగా చేశారు. మంచి తొండం ఉంది, అలాగే హ్యాండ్స్ అయినా చెవులైనా చాలా బాగా నీట్గా చేశారు. అలాగే చిన్న ఎలుక బొమ్మ కూడా ఇచ్చారు. వినాయకుడి దగ్గర ఎలుక అయితే చాలా ఇంపార్టెంట్ కదా, అలాగా ఎలుకనైతే ఇచ్చారు. మంచిగా చిన్నగా డిజైన్ చేశారు ఎలుకను కూడా. మంచిగా చిన్న చిన్న పార్ట్ వుడ్ పార్ట్తో కూడా ఇలా మంచిగా చెవులు అయితే పెట్టారు. మంచి టెయిల్ కూడా చాలా బ్యూటిఫుల్గా అందంగా చేశారు. టెయిల్ కూడా మంచి చిన్న లైట్ బ్రౌనిష్ కలర్తో అయితే క్యూట్గా ఉంది ఎలుక అయితే. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మంచి మిగిలిపోయిన వుడ్తో, ఇది కూడా సేమ్ అలాగే కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, అది కూడా వేస్టేజ్ లాగా పడేయకుండా ఇలా అయితే డెకరేటివ్ చేశారు. మంచి జిరాఫీ బొమ్మను అయితే చేశారు. పెయిర్ వచ్చింది, ఇది 2 pairs, 1 pair లాగా 2 జిరాఫీస్ అయితే వచ్చాయి మనకి. మంచి మిగిలిపోయిన అదేమంటారు కొబ్బరి చిప్ప, దానికి మంచిగా హోల్స్ లాగా చేసి వేస్ట్గా పాడేసే కొబ్బరి చిప్పతో ఇలా జిరాఫీ లాగానైతే డిజైన్ చేశారు. కింద మంచి వుడ్ కూడా ఇచ్చారు, వుడ్తో చేశారు. పైన వుడ్తో చేశారు. మధ్యలో వచ్చేసి దాని బాడీ మొత్తము మిగిలిపోయిన చిప్పతో అయితే చేశారు, కొబ్బరి చిప్పతో. మంచిగా నీట్గా డిజైన్ అయితే చేశారు. మంచిగా కొమ్ములు కూడా మంచిగా నీట్గా డిజైన్ చేశారు. లైట్ బ్రౌన్ అండ్ డార్క్ బ్రౌన్తో అయితే వచ్చింది ఇది మొత్తము. మంచిగా 4 legs కూడా ఇచ్చారు. ఇది హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు, అలాగే లివింగ్ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. స్టడీ టేబుల్స్ పైన కూడా పెట్టుకోవచ్చు. డెకరేటివ్ ఐటమ్గా అయితే చాలా బాగా సెట్ అవుతుంది, బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ చూసారా, ఇది జిరాఫీ బొమ్మ అండి. మంచిగా మిగిలిపోయిన చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, వుడ్ మిగిలిపోయిన చిన్న చిన్న ముక్కలు, దాంతో అయితే డిజైన్ చేశారు. ఇది మొత్తము జిరాఫీ. చాలా క్యూట్గా, చాలా సింపుల్గా, చాలా బాగుందండి. జిరాఫీ బొమ్మనైతే చాలా అందంగా ఆర్ట్ వర్క్ అయితే చేశారు. చాలా కష్టపడాలి ఇలాంటివి చేయడానికి. ఐడియాస్ కూడా చాలా బ్యూటిఫుల్గా రావాలి చేయడానికైతే. ఈ బొమ్మ అయితే చాలా సూపర్గా ఉంది. చూసారా, మంచి లెగ్స్ ఇచ్చారు లైట్ బ్రౌన్ కలర్తో. డిఫరెంట్ వుడ్లోనే డిఫరెంట్ కలర్స్తో చేస్తే ఆ లుక్కే వేరే వస్తుంది కాబట్టి అలా డిఫరెంట్ తీసుకున్నారు. లెగ్స్ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్తో చేశారు. అలాగే మొత్తం బాడీ పార్ట్ వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్ తీసుకున్నారు. ఇలా చిన్న చిన్న వేస్టేజ్ వుడ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ముక్కలు, అలా దీంతో మొత్తం అయితే జిరాఫీని డిజైన్ చేశారు. అలాగే ఫేస్కి వస్తే లైట్ బ్రౌన్ కలర్తో అయితే ఫేస్ చేశారు. మంచిగా ఇలా చెవులు వచ్చాయి, కొమ్ములు వచ్చాయి. ఇలా మంచిగా ఫేస్ కూడా నీట్గా అయితే డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా స్టడీ టేబుల్స్ పైన పెట్టుకోవచ్చు, అలాగే లివింగ్ రూమ్లో డెకరేటివ్ ఐటమ్గా కూడా పెట్టుకోవచ్చు. షో పీస్ లాగా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మంచి బెడ్ ల్యాంప్గా యూజ్ చేసుకోవచ్చు అండి. కింద మంచి వుడ్తో అయితే చేశారు, ఇలా స్టాండ్ లాగా చేశారు. మంచి కొబ్బరి చెట్లు అయితే ఎలా ఉంటాయో అలాగా కొబ్బరి చెట్లు అయితే 2 ఇచ్చారు. ఇది పైన మొత్తము వేస్టేజ్, కొబ్బరి చిప్ప వేస్టేజ్గా పడేస్తాం కదా, అలా వేస్టేజ్ చేయకుండా దాన్ని ఇలా చెట్టులాగా అయితే డిజైన్ చేశారు. కొబ్బరి చిప్పని ఇలా చెట్టులాగా అయితే డిజైన్ చేశారు. 2, ఒకటి చిన్నది పెద్దది, ఇలా 2 చెట్లు అయితే చేశారు. మళ్ళీ ఇక్కడ ల్యాంప్ కూడా మొత్తము కొబ్బరి చిప్పతోనే చేశారండి. మధ్యలో ఇలా మంచిగా లైట్ బయటికి గ్లో అవ్వాలి కదా, అందుకు మంచిగా నీట్గా ఉండాలి, వెరైటీగా ఉండాలి అని చెప్పేసి చిన్న చిన్న హోల్స్ లాగానైతే డిజైన్ చేశారు కొబ్బరి చిప్పకి మొత్తము. దాన్ని ఇలా ల్యాంప్ లాగా అయితే పెట్టారు. మంచి బెడ్రూమ్స్లో ల్యాంప్, స్టడీ టేబుల్ పైన కూడా ల్యాంప్ లాగా యూజ్ చేసుకోవచ్చు, బెడ్ ల్యాంప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్రెండీగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం.
నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. ఇది కూడా సేమ్ వేస్టేజ్ వుడ్తో అయితే చేశారు. మంచిగా ఇట్లా గూట్లో పిచ్చుక ఎలాగైతే ఉంటుందో అలాగైతే చేశారు. కింద మంచి ఇట్లా రూట్స్ లాగా వచ్చింది, స్టెమ్ లాగా ఇలా ఒక స్టాండ్ లాగా అయితే పెట్టారు కింద వేస్టేజ్ వుడ్తో. అలాగే ఇక్కడ చెట్టు ఎలా అయితే పార్ట్ ఉంటుందో అలా పెట్టారు ఒక పార్ట్, దానికి ఇలా బర్డ్ ఆ గూట్లో చూస్తున్నట్టు డిజైన్ చేశారు, ఆర్ట్ చేశారు. ఆ బర్డ్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయితే చేశారు బర్డ్కి. ఎండింగ్ కూడా ఫినిషింగ్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగుంది. మంచిగా డార్క్ వుడ్ వాడారు, దీనికి కూడా డార్క్ బ్రౌన్ కలర్ వుడ్ వాడారు. కింద స్టాండ్కి లైట్ బ్రౌన్ కలర్ వుడ్ వాడారు. బీక్, బర్డ్కి మంచి బీక్, టెయిల్ చాలా బాగా డిజైన్ చేశారు. చాలా నీట్గా ఉంది, చాలా ట్రెండీగా లేటెస్ట్గా కూడా ఉంది ఈ డిజైన్. ఇది కూడా షో పీస్ లాగా లివింగ్ రూమ్స్లో షో పీస్ లాగా వాడుకోవచ్చు. అలాగే టేబుల్స్, ఆఫీస్ టేబుల్స్ పైన కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ అండి, ఇది మంచి లివింగ్ రూమ్లో షో పీస్ లాగా చాలా బాగా సెట్ అవుతుంది. ఇది కూడా వేస్టేజ్ ఆఫ్ వుడ్తోనే చేశారు. మొత్తం చెట్టులాగా ట్రీ లాగా పెట్టారు. దాని మధ్యలో వచ్చేసి ఇలా స్టాండ్స్ లాగా పెట్టి అయితే ఫిషెస్ డిజైన్ చేశారండి. ఫిషెస్ లాగా వుడ్తో ఫిష్ని చేశారు. ఒక 3 ఫిషెస్ ఉన్నాయి. అవి లైట్ గ్రీన్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ మిక్సప్ చేసి ఫిషెస్ని అయితే రెడీ చేశారు. కింద స్టాండ్ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్లో ఉంది. అలాగే చెట్టు కూడా మంచి కలర్లో అయితే చేశారు. డార్క్ బ్రౌన్ అండ్ లైట్ బ్రౌన్ కలర్తో అయితే మిక్సప్ చేసి చెట్టును రెడీ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే మంచిగా స్టడీ టేబుల్స్ పైన, ఆఫీస్ సిస్టమ్ టేబుల్స్ పైన పెట్టుకోవడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా సెట్ అవుతుంది. చాలా నీట్గా ఉంది. ఫినిషింగ్ కూడా చాలా, లుక్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మంచి హార్స్ బొమ్మని డిజైన్ చేశారండి. మిగిలిపోయిన వుడ్ పార్టికల్స్తో అయితే హార్స్ బొమ్మని ఇలా డిజైన్ చేశారు. కింద అయితే మంచి డార్క్ కలర్ వుడ్తో ఇలా స్టాండ్ లాగా అయితే చేశారు. దానిపైన హార్స్ని ఇలా నిల్చోపెట్టి డిజైన్ చేశారండి. చిన్న చిన్న ముక్కలు చూసారా, వుడ్ని ఎంత వేస్ట్ చేస్తాం మనము. ఆ ఫర్నిచర్, ఈ ఫర్నిచర్ అన్నీ చేయించుకుంటాం, కానీ ఆ వేస్ట్ చిన్న చిన్న ముక్కలు అనేది చాలా వేస్టేజ్గా మనం పడేస్తాము. అలాంటివి తీసుకొని వీళ్ళు ఐడియాతో బ్యూటిఫుల్గా ఐడియా చేసి డిజైన్ చేశారు. ఇలా అన్ని బొమ్మలు కూడా చిన్న చిన్న పార్టికల్స్తో. చూసారు కదా ఎంత సింపుల్గా, ఎంత క్యూట్గా, ఎంత బాగుందో. ఫేస్ అయినా, హెయిర్ అయినా, దాని బాడీ అయినా, స్ట్రక్చర్ అయినా, టెయిల్ అయినా చాలా అందంగా డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఇది కూడా ఆఫీస్ టేబుల్స్ పైన, అలాగే చిల్డ్రన్ స్టడీ టేబుల్ పైన చాలా బాగా సెట్ అవుతుంది. చూసారు కదా మంచి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.